అండ్ లాస్ట్ క్లాస్ చెప్పినట్టు ఒక లిరికల్ ఎడిట్, ఒక సాంగ్ తీసుకొని ఆ సాంగ్ ఎడిట్ ఎలా చేసుకోవాలి, ఒక 30 సెకండ్స్ సాంగ్ చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్లీ నేను ఒక సాంగ్ తీసుకున్నాను ఆల్రెడీ. సాంగ్ వచ్చేసి ఒక నిమిషం. ఓకే, ఇది నా సాంగ్ అన్నమాట. నేను సాంగ్ తీసుకున్నాను ఇందాకనే. సాంగ్ ఫుల్గా ప్లే చేసి నాకు కాపీరైట్ పడుతుంది, సో నేను కొంచెం కొంచెం ప్లే చేస్తుంటాను. హోప్ సాంగ్ అర్థమైంది. నాకు సాంగ్ అనేది ఇది పుష్ప సాంగ్ అనమాట. ఈ సాంగ్ని పర్టికులర్ ఎక్కడ నాకు ఇది ఒక లిరిక్స్ ఉంది, ఇక్కడ కాదు ఇంకా బ్యాక్, ఇక్కడ నుంచి నా సాంగ్ అనేది ప్లే అవుతుంది. పర్టికులర్లీ నా సాంగ్ అనేది అంటే ఫుల్ సాంగ్ తీసుకున్నాను, అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ పార్ట్ అనేది నాకు లిరిక్ రైట్ చేయబోతున్నాను. సో ఈ సాంగ్ లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం నాకు అవసరం, అంటే ఈ ఏరియా మొత్తం నాకు అవసరం లేదు, నేను దాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఇది ఉంది ఆప్షన్, మన ఫస్ట్ క్లాస్లో చెప్పాను నేను ఆల్రెడీ, ట్రిమ్ చేసుకుని వెళ్ళాలని. ఇది క్లిక్ చేసుకుంటే నా సాంగ్ అనేది ట్రిమ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నా సాంగ్ అనేది ఇక్కడ నుంచి ప్లే అవుద్ది. సో దీన్ని ఫస్ట్కి తీసుకెళ్తాను. ఒకటి ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోయి లేయర్ మీద క్లిక్ చేసుకొని మూమెంట్ అనే ఆప్షన్ ద్వారా సాంగ్ మూవ్ చేసుకోవచ్చు. నా సాంగ్ అనేది ఫస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు ఇలా మన సాంగ్ ప్లే చేసుకొని మన సాంగ్ ఎక్కడి వరకు కావాలి అంటే ఎంతసేపు కావాలి, 30 సెకండ్స్ 20 సెకండ్స్ అనుకుంటాం కదా, అలా మన సాంగ్ ఎంత కావాలి అండ్ లాస్ట్ పార్ట్ ఎక్కడ ఆడికి వెళ్ళిపోయి కట్ చేసేద్దాం. ఓకే, వీడి వరకు నీ బ్రాండ్ అనగానే నా సాంగ్ చాలు. సో వీడి వరకు నేను సాంగ్ కట్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు సాంగ్ అనేది యాడ్ అయిపోయింది మన టైం లైన్లోకి. ఇప్పుడు నాకు దీనికి లిరిక్స్ కావాలి. లిరిక్స్ కోసం గూగుల్కి వెళ్ళిపోయి గూగుల్లో మీకు కావాల్సిన సాంగ్ ఏదైతే మీ సాంగ్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ నేను ఇన్కేస్ ఆరెంజ్ మూవీ సాంగ్ అనుకుందాం, లేకుంటే సాంగ్ లిరిక్ అని కొట్టుకుంటే ఇక్కడ మనకి కొన్ని లిరికల్ వీడియో సాంగ్స్ వస్తాయి అన్నమాట. ఓపెన్ చేసి చూసుకోవచ్చు. లోపల మీకు నచ్చిన వెబ్సైట్ ఏదో ఒకటి ఓపెన్ చేయండి, ఆ వెబ్సైట్ లోపల సాంగ్స్ ఉంటాయి. ఆరెంజ్ మూవీ సాంగ్ అనమాట. నేను నువ్వంటూ పాడట్లేదు, ఆ సాంగ్ ఇదంతా. మీకు కావాల్సిన పాయింట్ ఏదన్నా ఒక పర్టికులర్ ఏరియా కావాలనుకుంటే ఆ ఏరియా సెలెక్ట్ చేసుకొని అది కాపీ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసుకొని 7 వరకు కావాలి, ఇంత కావాలి సాంగ్ అనేది కాపీ చేసుకొని కాపీ అయిపోద్ది. సో ఇప్పుడు నేను చేయబోతున్న సాంగ్ వచ్చేసి పుష్ప కాబట్టి నేను ఆల్రెడీ చూసుకున్నాను. ఇదిగో మా లిరిక్స్ అనేది ఇవి. ఈ లిరిక్స్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ. ఇప్పుడు దీన్ని మా రైట్ మోషన్కి వచ్చేసి ఇక్కడ పేస్ట్ టెక్స్ట్ మధ్యలో పెట్టేసుకొని ఫాంట్ నేమ్ ఏదైనా కొత్త ఫాంట్ ఏదైనా ఒకటి చూసుకుందాం. నేను కొన్ని ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్ ఉన్నాయి. హీట్లో ఓకే, మీరు ఏదైనా సరే మీకు నచ్చిన ఫాంట్ తీసుకున్నాను. నాకు ఈ ఫాంట్ నచ్చింది, ఫాంట్ తీసుకున్నాను. దీనికి వైట్ కలర్ కొంచెం సైజ్ పెంట్ చేసుకొని 28 పెట్టాను. ఓకే, నాకు టెక్స్చర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బిట్ టు బిట్ కట్ చేసుకోవాలి సాంగ్ని. ఇప్పుడు మన లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ అనేది లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సాంగ్ మొత్తం ఇవే లిరిక్స్ ఉన్నాయి. సో మొత్తం యాడ్ చేసుకొని ఇప్పుడు ప్లే చేస్తున్నాను. వాడు నీకు ఇక్కడ డివైడ్. ఇది అర్థమైందా? వాడు నీకు అనగానే నా టైం లైన్ ఉంది కదా, టైం లైన్ అక్కడి వరకు తీసుకొచ్చి సెలెక్ట్ చేసుకొని మిడిల్ ఆప్షన్ చూసారా, ఇది క్లిక్ చేసుకుంటే 2 పార్ట్స్ డివైడ్ అయిపోద్ది అనమాట. ఇది ఇప్పుడు ఈ వర్డ్ అనే వాడు నీకు. సో ఆ ఒక్క వర్డ్ తప్ప మిగిలిన మొత్తం తీసేద్దాం. ఇలా ఒక వర్డ్ ఉంది, నెక్స్ట్ మళ్ళీ సెకండ్. ఇక్కడ మనకి వర్డ్ వాడు నీకు అనే వర్డ్ అవసరం లేదు. సో ఇదిగా తీసేద్దాం. గొప్ప కాదు, ఈ టెక్స్ట్ కొంచెం హై ఉన్నట్టుంది. వేరే టెక్స్ట్ ఫాంట్ వేరే ఫాంట్ తీసుకుంటాను.
ఈజీగా ఉండే ఫాంట్ ఒకటి తీసుకొని తర్వాత మళ్ళీ సెట్ చేసుకుందాం. ఫాంట్ వల్ల కూడా మన అలర్ట్ మోషన్ అనేది స్లో అవుద్ది అనమాట. మనం తీసుకునే ఫాంట్ వల్ల ఏదన్నా చిన్న ఫాంట్ ఏదైనా ఉంటే తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనం ఒరిజినల్ ఫాంట్ పెట్టేసుకోవచ్చు. ఈ ఫాంట్తో ఎడిట్ చేయాలని రూల్ లేదు. ఏదన్నా ఒక డమ్మీ ఫాంట్ పెట్టేసుకొని ఎడిట్ చేసుకుని తర్వాత ఫాంట్ మార్చేయచ్చు అనమాట. ఫాంట్ పెట్టుకున్నాను, ఈ ఫాంట్ మీద ఎడిట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు గొప్పేం కాదు అని ఓడింది, గొప్పేం కాదు డివైడ్ చేసేసాను. సో దీని తర్వాత వీడి నీకు అనే వర్డ్ మొత్తం తీసేయాలి. అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో గొప్పేం కాదు అనే వర్డ్ తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నాను. వీడి నీకు అనే వర్డ్ ఇక్కడ అయిపోయింది. సో తీసేసాను. దీన్ని డివైడ్ చేసేసుకుందాం. మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ వీడి నీకు అని వర్డ్ తీసేయాలి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. ఇక్కడ వరకు ఎక్కువ కాదని వర్డ్ వచ్చింది. ఇక్కడ వరకు మళ్ళీ ఇది తీసేద్దాం. మళ్ళీ ఇక్కడ ఫస్ట్లో తీసేయాలి కదా, ఇది తీసేద్దాం. నీకు నువ్వే ఇక్కడ వరకు ఒక ముక్క మళ్ళీ ఇక్కడ మళ్ళీ తీసేసేయాలి, యాడ్ చేయాలి, తీసేయాలి. ఇక్కడ వరకు బాస్లా ఉండు అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఈ కింద అంతా చేస్తున్నాను. ఇలా పర్టికులర్లీ ఒక ఎడిట్ మొత్తం రాసేసుకొని, మొత్తం రాయట్లేదు, ఇది కొంచెం చూపిస్తాను. దీని తర్వాత ఎఫెక్ట్స్ అనేది ఇలా ఉంటుందని. దీని అవుట్పుట్ మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది కదా, అందులో పోస్ట్ చేస్తాను. అందులో చూడవచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్స్ట్ని ఎడిట్ చేద్దాం. ఇది మళ్ళీ నా ఓల్డ్ ఫోన్ ఉంది కదా, ఇది నచ్చింది నాకు అని చెప్పాను, అదే ఫోన్ తీసుకున్నాను. అదే పెట్టేసుకొని ఓకే. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్ ఒకటి మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నట్టు ఇప్పుడు ఈ వర్డ్ అనేది లోపలికి ఉండాలి. ప్రెస్ కొట్టేసి నాకు ఈ పర్టికులర్ ఏరియా రాగానే లోపు బయటకు వచ్చేసారి ఇలా. వాడు నీకు అనగానే ఇలాగ వచ్చింది. మళ్ళీ గొప్పేం కాదు ఇది, మళ్ళీ యువత పక్క నుంచి రావాలి నాకు. సో మళ్ళీ ఒక ప్లేస్ బయటకు తీసుకెళ్ళిపోయి టెక్స్ట్ని ఇక్కడ ప్లస్ మళ్ళీ దీనికి కొంచెం వచ్చేది. ఇది ఒక టెక్స్ట్ వచ్చింది, ఇటు నుంచి ఒక టెక్స్ట్ వచ్చింది. ఒకటి ఇలా ఇవ్వచ్చు, లేదు నాకు ఇలాంటి వద్దు, వేరే ఏదన్నా కొంచెం హైకి వెళ్దాం. మళ్ళీ మన టెక్స్ట్ ఎలా ఉన్నా అలా పెట్టేసుకొని ఇది మూమెంట్ టెక్స్ట్ అనమాట. ఇలా మూమెంట్ టెక్స్ట్ ఇవ్వచ్చు. అండ్ ఇందులో ఇంకా అడ్వాన్స్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో కానీ దాని తర్వాత నేను చెప్తాను. అన్ని ఒకేసారి చెప్తే ప్రాబ్లం అయిపోద్ది. సో దీంట్లో మనకి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్, డ్రాయింగ్ అనే ఎఫెక్ట్ ఉంది ఒకటి. డ్రాయింగ్ అనే దానికి వెళ్ళాక డ్రాయింగ్ క్లిక్ చేసుకున్నాక ఇది ఇక్కడ ఫస్ట్లో చూసారా డ్రాయింగ్ ప్రాసెస్ అని, అది క్లిక్ చేసుకుంటే మనకు కొన్ని ఆటోమేటిక్గా కింద కొన్ని వచ్చాయి. ఇవి వద్దు, నేను స్టాండర్డ్ సెట్టింగ్ తీసుకుంటే మనం సెట్ చేసుకోవడం అన్నమాట. స్టాండర్డ్ సెట్టింగ్ తీసుకుంటాం, 0 ఉంది, 100 ఉంది. ఇది తగ్గించేస్తున్నాను, ఇది కూడా 0 తీసుకొస్తున్నాను. 2 0 వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేసుకొని ఒక ఏరియాకి వచ్చి మళ్ళీ దీన్ని 100 చేసేస్తున్నాను. ఇక్కడ వద్దు, కొంచెం లాస్ట్ వరకు వెళ్దాం. 7 వరకు వచ్చాక మొత్తం 100. దీనికి ప్లే చేసుకుంటే లాస్ట్
మనకి లైట్ మోషన్ కొంచెం స్లో ఉంటుంది, అందుకని ఇలా చూపిస్తుంది. బట్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్నది బాగానే వస్తుంది అనమాట. మళ్ళీ దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్, ఇలా సేమ్ ఎఫెక్ట్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్, డ్రాయింగ్ ప్రాసెస్, ట్రాన్స్లేటింగ్. ఇది చిన్న టెక్స్ట్ ఎఫెక్ట్ అనమాట, శాంపుల్ ఎడిట్ కాబట్టి ఈ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోండి, బాగుంటుంది. మీరు కొంచెం ముందు బాగా నేర్చుకున్నాక ఇంకా ఈజీ ఉంటుంది. ప్లస్ కొంచెం పక్క జరిగేసి మళ్ళీ 100 ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీనికి సేమ్ అలానే క్లిక్ చేసి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇలా వెళ్ళకుండా మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉందన్నమాట. ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకున్నాక ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేసుకుంటే కాపీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు మనం చేసిన ఎఫెక్ట్ అనేది కాపీ అయిపోద్ది. దీన్ని అన్ని టెక్స్ట్కి పేస్ట్ చేయొచ్చు. పేస్ట్, సెలెక్ట్ ఎఫెక్ట్స్, పేస్ట్, పేస్ట్, పేస్ట్. ఇలా ఒక్కదాన్ని సెట్ చేసుకొని దాని ఎఫెక్ట్స్ మొత్తం అందరికి పేస్ట్ చేసుకోవడం. ఒక్కసారి దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, చూద్దాం ఒకసారి వచ్చిందండి. డైరెక్ట్ ఇక్కడ ప్లే చేస్తే మాత్రం కొంచెం బ్లర్ అవుతుంది. సారీ, బ్లర్ కాదు, స్టక్ అవుతూ వస్తుంది అనమాట. ర్యామ్ ప్రాబ్లం, నా ఫోన్ ప్రాబ్లం అది. ఆ లైట్ మోషన్ కొంచెం దాని ఎక్కువ తీసుకుంటుంది. ప్లే చేస్తాను చూడండి. ఇంక దీని తర్వాత మనం రాయలే కదా, ఈడి వరకు రాసుకున్నాం, సో ఆడి వరకు ప్లే చేస్తాను. ఇలా మనకి టెక్స్ట్ ఎఫెక్ట్స్, లిరికల్ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. అండ్ ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను ఓన్లీ శాంపుల్ ఎడిట్ మాత్రం చూపించాను. శాంపుల్ ఎడిట్ ట్రై చేయండి ఒకసారి. మన పేజ్లో పోస్ట్ పెట్టండి, సారీ ట్యాగ్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం ఎఫెక్ట్స్ ఇంకొంచెం ఎక్కువ తీసుకుందాము. ఇది వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. నో డౌట్సా? ట్రై చేస్తారా? చేయాలి. ట్రై చేయండి, నా పేజ్ని ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ.